కార్తీక్ చాలా కోపంగా బయటకు వచ్చి నించుంటూ ఉంటాడు. ఇంతలో దీప అక్కడికి వచ్చి కార్తీక్ బాబు అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ చాలా కోపంగా దీప వైపు చూస్తాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏంటి కార్తీక్ బాబు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే చాలా భయంగా ఉంది. మీరు ఆ చూపులతో నన్ను చాలా భయపెడుతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నువ్వు చేసింది ఏంటి దీప" అని చెప్పేసైతే చాలా కోపంగా తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "మీ చూపులు నన్ను ఏదో తప్పు చేస్తున్నట్లు, అలాగే మీ మాటలు నాకు దెబ్బ కొట్టినట్లుగా అనిపిస్తుంది బాబు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మరి ఆయన చేసింది ఏంటి? నాకు ఆయన మాటలు అన్ని తర్వాత ఒక్క మాట కూడా లేకపోయాను. అది అంతా ఎవరి వల్ల? నీ వల్లనే కదా దీప. ఇదంతా జరిగిన తర్వాత కూడా నాకు కాస్త అయినా చెప్పాలనిపించలేదా దీప నీకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును దీప, ఆయన అన్ని మాటలు అన్నా సరే నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా? అది అంతా నీ వల్లనే అలా నోరు మూసుకొని ఉన్నాను. అంతే తప్ప ఇంకా ఎవరి వల్ల కాదు దీప. అయినా శౌర్యకి వారం అయ్యింది ఆపరేషన్ జరిగి. నీకు కనీసం ఒక్కరోజైనా నాకు చెప్పాలనిపించలేదా దీప" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "నేను మాట ఇచ్చాను బాబు, అందుకే చెప్పలేకపోయాను" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "సరే నువ్వు మాట ఇచ్చావు, కానీ నేను ఇక్కడ ఇంత బాధపడుతున్నాను, ఇంత ఇలా విలవిల ఆడుతున్నాను, ఎవరు చేశారా అని ఇంత తాపత్రయపడుతున్నాను గానీ నువ్వు ఒక్కసారైనా నాకు చెప్పావా దీప? ఏంటి నువ్వు మాట ఇచ్చిన మాట" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "బాబు నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఇప్పటిదాకా చాలానే దాచావు, ఇంకా ఏం దాచావో ఏంటో" అని చెప్పేసైతే దీపను బాధ పెట్టే మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప మాత్రం చాలా బాధపడుతూ, "ఏం బాబుగారు, నేను ఇంకా ఏమీ దాయలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి దీప, ఆయన ముందు ఎంత అవమానపడ్డానో నువ్వే చూసావు కదా! ఆయన ఎన్నెన్ని మాటలు అనేసి వెళ్ళిపోయారో నువ్వే చూసావు కదా" అని చెప్పేసైతే దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు.